ఇక బాలు మందు తాగుతున్నాడని మనోజ్ చెప్పడంతో ప్రభావతి గొడవ చేస్తుంది. దీంతో మా ఆయనని తీసుకొని వస్తానంటూ మీనా బాలుని వెతుక్కుంటూ వెళ్తుంది. అప్పుడే బాలు మందు బాబులను ఢీకొనడంతో వారి గ్లాసులో ఉన్న మందు బాలు షర్ట్ మీద పడుతుంది. అలాగే వారి చేతిలో ఉన్న ఆవకాయ బాలు నాకడం చూసి నిజంగానే మందు కొడుతున్నాడేమో అనుకుంటుంది మీనా. పెళ్ళిలో ఇలాంటి పనులేంటని అడుగుతుంది మీనా బాలుని. ఇంతలో రవి కూడా వచ్చి నీ దగ్గర నుంచి ఇంత మందు వాసన వస్తుంటే ఇంకా తాగలేదంటే ఎవరు నమ్ముతారని అంటాడు రవి. దీంతో ఏం చేయాలో తెలియక బాలు రోడ్డు మీదకు వెళ్ళి ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను బ్రతిమిలాడి అతని దగ్గర ఉన్న బ్రీత్ ఎనలైజర్ ద్వారా తను తాగలేదని నిరూపించుకుంటాడు. అసలు ఈ విషయం మీకు చెప్పింది ఎవరురా అని అడిగితే మనోజ్ చెప్పాడని, మీ అమ్మ గొడవ చేస్తుందని మీనా చెప్తుంది. వెంటనే మనోజ్ దగ్గరికి వెళ్లి బాలు నిలదీస్తాడు. బాలు మందు తాగడం నువ్వు చూసావా అని మీనా నిలదీస్తుంది. వాడి చేతిలో బాటిల్ ఉండడం చూశానంటాడు మనోజ్. అయినా డ్రైవర్లు, పూలు అమ్ముకునే వాళ్ళతో మనకెందుకు అని రోహిణి అంటుంది. దీంతో బాలు రెచ్చిపోతాడు. అసలు ఉన్నాడో లేడో తెలియని మీ నాన్న ఏం సంపాదించి ఇచ్చాడు అని అంటాడు బాలు. మీరు పెట్టుకున్న ఫర్నిచర్ షాపు మా నాన్న డబ్బులే. నీ బ్యూటీ పార్లర్ మా అమ్మ పెట్టించింది. ఇక మీరు సంపాదించుకున్నది ఏంటి? మీ స్టేటస్‌లు ఎక్కడివి అని క్లాస్ పీకుతూ ఉంటాడు బాలు. మమ్మల్ని అవమానించిన నువ్వు త్వరలోనే ఇంతకన్నా ఎక్కువ అవమానాలు పడతావని శపిస్తాడు రోహిణిని బాలు. ఇక మరోవైపు మురళికి యాక్సిడెంట్ జరిగిందని తెలియడంతో విద్య వెతుక్కుంటూ హడావిడిగా అక్కడికి వెళ్తుంది. విద్య అంత కంగారు పడడం చూసి మురళి ఇది నిజంగానే ప్రేమ అనుకుంటాడు. దగ్గరికి వచ్చి ఏం జరగలేదని చెప్తాడు. మరి ఎవరో నీకు యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు అని అంటే నేనే అలా చెప్పించానని అంటాడు మురళి. నీకు నాపై ఎంత ప్రేమ ఉందో చూద్దామని ఇలా చేశానని అంటాడు. నువ్వు ఎన్ని సార్లు అడిగినా నీ మనసులో మాట చెప్పడం లేదు కదా! అందుకే ఇలా చేయించానని చెప్పడంతో విద్యకు కోపం వచ్చి మురళి చెంప పగలగొడుతుంది. ప్రేమ అనేది నమ్మకం ఉన్న చోట ఉంటుందని, ఇలాంటి పనులు చేస్తే రాదని చెప్పి గట్టిగా తిట్టి వెళ్ళిపోతుంది విద్య. ఇక మరోవైపు మీనాక్షి దగ్గర నగలు కొట్టేయడం కుదరకపోవడంతో పెళ్లి కూతురు నగలు కొట్టేయాలని దొంగ మొగుడు పెళ్ళాం పథకం వేస్తారు. కానీ అక్కడికి మీనా రావడంతో వారికి కుదరదు. మీనా కూడా వాళ్ళను అనుమానంగానే చూస్తూ ఉంటుంది. దీంతో మీనా రూమ్‌కు తాళం వేసి తన దగ్గర పెట్టుకుంటుంది. పెళ్లి కూతుర్ని మండపంలోకి తీసుకెళ్లగానే ఆ దొంగ తన చెంప పిన్నుతో తాళం తీసి పెళ్లి కూతురు రూమ్‌లో ఉన్న నగలన్నీ ఓ బ్యాగ్‌లో వేసుకొని బయటకు వెళ్ళబోతుండగా మాణిక్యం అక్కడికి వస్తాడు. ఇక మాణిక్యాన్ని లోపల పెట్టి బ్యాగ్‌తో సహా ఆమె బయటపడుతుంది. ఇంతలో సుందరి పెళ్లి అయిపోతుంది. మీనకు ఎందుకో అనుమానం వచ్చి ఆ దొంగల్ని వెతుకుతుండగా బ్యాగ్‌తో పారిపోవడం చూసి బాలుకు చెప్తుంది. బాలు వారిద్దరిని పట్టుకొని చితక్కొడతాడు. ఆమె చాకుతో మీన చెయ్యి కోసి బ్యాగు వదిలేసి పారిపోతుంది. ఇక రంగారావు వచ్చి ఏం జరిగిందని అడగ్గా దొంగల విషయం బయటపడుతుంది. ఎవరిని పడితే వాళ్ళని నమ్ముతావని రంగారావు మీనాక్షిని తిడతాడు. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.